everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఒకసారి కాల్ చేయు. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఒకసారి కాల్ చేయు అని చెప్తుంటాం కదా ఫ్రెండ్స్కి ఆర్ రిలేటివ్స్కి. సో అటువంటి సందర్భాల్లో మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పాలంటే కాల్ మీ వన్స్ వెన్ యు ఆర్ ఫ్రీ. కాల్ మీ వన్స్ వెన్ యు ఆర్ ఫ్రీ. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటే నాకు అప్పుడు కాల్ చేయు. సి ద నెక్స్ట్ వన్, నేను ఈ పని పూర్తి చేసిన తర్వాత నీకు చెబుతాను. నేను ఈ పని పూర్తి చేసిన తర్వాత నీకు చెబుతాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్ వర్క్. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్ వర్క్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు ఆలస్యం చేశావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఎందుకు ఆలస్యం చేశావో నాకు అర్థం కావడం లేదు. ఇలా చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ గాట్ లేట్. ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావడం లేదు. వై యూ గాట్ లేట్, నువ్వు ఎందుకు ఆలస్యం చేసావో నాకు అర్థం కావడం లేదు. సి ద నెక్స్ట్ వన్, నాకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు. నాకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ డోంట్ నో కంప్లీట్లీ అబౌట్ దిస్ మ్యాటర్. ఐ డోంట్ నో కంప్లీట్లీ, నాకు అస్సలు తెలియదు. అబౌట్ దిస్ మ్యాటర్, ఈ విషయం గురించి. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో యూ షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. యూ షుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నువ్వు నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సి ద నెక్స్ట్ వన్, నేను ఎప్పటి నుంచో నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు టాక్ టు యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు టాక్ టు యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ అంటే చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచో అని. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు ఏమైతే చెప్పావో దాని గురించి నేను ఆలోచించి మీకు రిటర్న్ ఏదో ఒకటి చెప్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ విల్ థింక్ అబౌట్ వాట్ యు సెడ్. ఐ విల్ థింక్ అబౌట్ వాట్ యు సెడ్. నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తానులే అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తాం. సో ద నెక్స్ట్ వన్, ఈ సమస్యను మనం కలిసి పరిష్కరించుకోవచ్చు. ఈ యొక్క సమస్యను మనం కలిసి సాల్వ్ చేసుకోవచ్చు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ టుగెదర్. వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ టుగెదర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నాకు సమయం దొరికినప్పుడు నేను ఆ పని చేస్తాను. నాకు సమయం దొరికినప్పుడు నేను ఆ పని చేస్తాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ విల్ డూ దట్ వర్క్ వెన్ ఐ గెట్ టైమ్. ఐ విల్ డూ దట్ వర్క్ వెన్ ఐ గెట్ టైమ్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు చేసిన హెల్ప్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద హెల్ప్ యూ డిడ్ ఫర్ మీ. ఐ కెన్ నెవర్ ఫర్గెట్, నేను ఎప్పటికీ మర్చిపోను ద హెల్ప్ యూ డిడ్ ఫర్ మీ. నువ్వు నాకు ఏదైతే హెల్ప్ చేసావో నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.